అంటే ఆల్మోస్ట్ వచ్చిన దాంట్లో కూడా many students and people by promising UK Tier 2 visa after taking the money. Job ka పక్కన పెడితే after taking the money they did not provide the visas అని చెప్పేసి ఎక్కువ వచ్చింది అండి. జాబ్ పోవటం కదా, అసలు జాబే ఇవ్వలేదు వచ్చింది. ఆడియో రికార్డింగ్స్ పంపించారు, వాట్సాప్ చాట్స్ పంపించారు, ఆన్లైన్ పేమెంట్ రికార్డ్స్ పంపించారు. దాదాపు 50 to 100 స్టూడెంట్స్ విక్టిమ్స్ ఉన్నారు దీంట్లో, వాళ్ళు పంపించారు. అండ్ జాబ్ తీసేసారని చెప్పట్లేదు వాళ్ళు, అసలు జాబే ఇవ్వలేదని చెప్తే స్టూడెంట్స్ పంపారు, 100 మంది స్టూడెంట్స్. కాదండి, వీసా సర్వీస్ అగ్రిమెంట్ ఉంటది, మనము వీసా చెయ్యము. నా కంపెనీ లేదు, మధుకుంది, మధు వీసా చెయ్యడు, వీసా ప్రాసెసింగ్ హెల్ప్ చేస్తారు. వీసా వస్తుందా లేదా గవర్నమెంట్ ఇష్యూ, అది కాంట్రాక్ట్ సైన్ చేస్తారు మనకి. డబ్బులు ఏ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారో, ఎంప్లాయ్మెంట్ వీళ్ళు మేనేజ్మెంట్ ఉంటారండి, వాళ్ళకి పే చేసుకుంటారు. గవర్నమెంట్ కి 5 lakhs పే చేస్తారు, లాయర్ కి పే చేస్తారు. వాళ్ళు వ్యాట్ కట్టమని చెప్పటం వల్ల అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఎవరైనా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకు పే చేసుకుంటారు. మధు జాగర్ల మూడి అంటే మీరేందా? మధుకర్ అది మాకు, నేను ఎవరికైతే లోన్స్ ఇచ్చామో, ఇక్కడ IHS ఫీజు అని ఉంటదండి, అది 4 lakhs ఉంటది. దానికి వాళ్ళకి మనం లోన్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ లేనప్పుడు, వాళ్ళ దగ్గర మనీ వచ్చినప్పుడు రీపేమెంట్ చేసేస్తారు.